నమస్తే ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను శైలజ. వెల్కమ్ టు మీ శైలజ వ్లాగ్స్. ఈరోజు మనము రిడిల్తో స్టార్ట్ చేద్దాము. పొడుపు కథ ఏంటంటే, ఇళ్ళు లేని పట్టణాలు, నీళ్లు లేని సముద్రాలు ఎక్కడుంటాయండి? దీనికి ఆన్సరు మన వీడియోలో చెప్పుకుందాము. ఈరోజు మనము ముఖ్యంగా స్క్రబ్ టైఫస్ కొత్త వ్యాధి, కొత్తగా అంటే కొన్ని నెలల నుంచి వింటున్నాము. ఇది ఎలా వస్తుంది, దీని లక్షణాలు ఏంటి, ఎలా నివారించుకోవాలి అనేది ఈరోజు మాట్లాడుకుందాము. ఈ స్క్రబ్ టైఫస్ అనేది ఈరోజు 4 సంవత్సరాల చిన్నారికి కూడా డిటెక్ట్ అవ్వడం జరిగింది. విజయనగరం జిల్లా గజపతి నగరంకి చెందిన ఒక పాపకి విపరీతంగా జ్వరం వస్తుందంట. చాలా రోజుల నుంచి జ్వరం వస్తుంటే వాళ్ళు హాస్పిటల్కి తీసుకొచ్చారు. హాస్పిటల్కి తీసుకొస్తే టెస్టులు చేసి స్క్రబ్ టైఫస్గా వాళ్ళు డిటెక్ట్ చేయడం జరిగింది. అసలు ఈ స్క్రబ్ టైఫస్ అంటే ఏంటి, అది ఎలా వస్తుంది అనేది తెలుసుకుందాము. ఫస్ట్, ఈ స్క్రబ్ టైఫస్ అనేది ఓరియంటిగా త్సుత్సుగాముషి అనే బ్యాక్టీరియా వల్ల వస్తుంది. ఇది ఒకళ్ళ నుంచి ఒకళ్ళకైతే వ్యాప్తి చెందదు. ఇది ఎలా ఉంటుంది అంటే ఒక నల్లిలాగా, చిన్న పురుగులాగా ఉంటుంది. ఇది కుట్టడం వల్ల మనకి స్క్రబ్ టైఫస్ అనేది వ్యాధి అయితే వస్తుంది. దీని లక్షణాలు విపరీతమైన జ్వరము, ఒళ్ళు నొప్పులు, తలనొప్పి, అలాగే అది కుట్టిన చోట నల్లగా కానీ ఎర్రగా కానీ దద్దురు రావటము, ఆ దద్దురు అనేది నొప్పి లేకుండా ఉండటము అనేది జరుగుతుంది. ఇది సరైన సమయంలో చికిత్స చేయించుకోకపోతే ప్రాణాంతకం కూడా కావచ్చు. అందుకని టైంకి చికిత్స అనేది చేయించుకోవాలి. బాగా విపరీతంగా జ్వరం ఉన్నప్పుడు కానీ, లేదా ఇలా ఒళ్ళు నొప్పులు, లేదంటే మనకి అనీజీనెస్గా, గిడ్డీనెస్గా అంటే కళ్ళు తిరుగుతున్నట్లు కానీ, జ్వరం ఎంతకీ తగ్గకపోవడం వల్ల కానీ ఉన్నట్లయితే మనం వెంటనే డాక్టర్ని సంప్రదించాలి. ఇది పురుగు కుట్టిన తర్వాత 6 నుంచి 21 రోజులలో ఇది ఎప్పుడైనా డిటెక్ట్ అవ్వచ్చు. అందువల్ల మనకు ఫీవర్ కనుక కంటిన్యూస్గా వస్తున్నట్లయితే తప్పకుండా డాక్టర్ని కన్సల్ట్ చేయాలి. దీనికి చికిత్స ఎలా చేయించుకోవాలి అంటే, మనకు ఎక్కువగా ఫీవర్ ఉన్నప్పుడు వెంటనే డాక్టర్ని సంప్రదిస్తే డాక్సిసైక్లిన్ అలాగే ఎజిథ్రోమైసిన్ అనే యాంటీబయాటిక్స్ ఇస్తున్నారు. దీనివల్ల కొంత కంట్రోల్లోకి వస్తుంది. వైద్యుల పర్యవేక్షణలో ఉంటే మనకి కూడా కొంచెం ధైర్యంగా ఉంటుంది. సరైన సమయంలో చికిత్స చేయించుకోకపోతే ఇది ప్రాణాంతకంగా మారుతుంది. అందుకని బాగా ఫీవర్ కనుక ఉంటే వెంటనే డాక్టర్ని సంప్రదించండి, అది ఎక్కువ రోజులు ఉంటే. ఇంకొకటండి, దీన్ని ఎలా నివారించవచ్చు అంటే, ఎవరైనా పొలాలకు కానీ, తోటల్లో కానీ, లేదంటే చెట్ల మధ్యలోకి వెళ్ళేటట్లయితే డిఈఈటి అనే దాన్ని మనకు స్ప్రే చేసుకొని వెళ్తే ఇది మన జోలికి రాకుండా ఉంటుంది. ఇది ఒక్కటే నివారణ మార్గము. అంతేకాని మనకు దాన్ని చంపడానికి కానీ, లేదంటే వేరే విధంగా అది కుట్టకుండా చూసుకోవడానికి కానీ ఎలాంటి నివారణ లేదు. అలాగే చాలా జాగ్రత్తగా, అంటే ఇంటి చుట్టూ ఉన్న గడ్డి, కలుపు మొక్కలు, అలాగే ఇంకా పురుగులు పెరగడానికి అనువుగా ఉన్న ప్రదేశాలను శుభ్రంగా ఉంచుకోండి. అలాగే పొలం పనులకు వెళ్ళిన వాళ్ళు ఇంటికి వచ్చిన తర్వాత వేడి నీటితో స్నానం చేయండి. అలాగే దుస్తులను కూడా వేడి నీళ్ళలో పెట్టి ఉతకండి. ఇదే నివారణ మార్గం. అంతేకాని దీనికి సపరేట్గా చికిత్స కానీ, దీనిని నివారించడానికి కానీ వేరే ఏమీ లేదు. మనం ఫస్ట్ చెప్పుకున్న రిడిల్కి ఆన్సర్ వచ్చేసేసి మ్యాప్లో ఉంటాయండి ఇళ్ళు లేని పట్టణాలు, అలాగే నీళ్లు లేని సముద్రాలు. ఇప్పటి వరకు మన ఛానల్ని చూస్తున్న ప్రేక్షకులందరికీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.